హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీ ప్రసాద్ ఫ్యామిలీ వ్లాగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. నా పేరు రజనీ అండి. మేము విసన్నపేటలో ఉంటాము. ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద దివాళీ ఫెస్టివల్ వ్లాగ్. డాన్స్ క్లాస్ అయిపోయి వచ్చేసరికి ఈవినింగ్ చీకటి పడిపోయింది. ఇక్కడ పాప నేను కలిసి పానీపూరి తినడానికి వచ్చాము. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మా పాప వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయని లీవ్స్ తీసుకెళ్ళిందండి. ఇవి మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూసినట్టయితే బర్త్డే డెకర్లో నేను ఈ లీవ్స్ యాడ్ చేశాను. ఈ లీవ్స్ వాళ్ళ క్లాస్లో డెకరేషన్ కోసమని తీసుకెళ్ళింది. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మా వారు ఫిష్ తీసుకొచ్చారు. ఇంకా నేను ఫిష్ కర్రీ ప్రిపేర్ చేశాను. మా పాపకి చాలా ఇష్టం. అండ్ ఆఫ్టర్ ద ఫెస్టివల్ మమ్మీ ఇవన్నీ ప్యాక్ చేసి ఇచ్చిందండి. ఇంక ఇవన్నీ అయిపోయే వరకు రోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే. మురుకులు ఎప్పుడు టీలో వేసుకొని తినడం మాకు అలవాటు. మా వారు కూడా ఇంకా అలానే తినేసి వెళ్ళిపోయారు షాప్కి. ఇక లాస్ట్ మినిట్ సార్ట్అవుట్స్ అండి. పాపకు కొద్దిగా హోంవర్క్ ఉంటుంది, అది కంప్లీట్ చేసుకుంటుంది. ఇక నేనేంటంటే కొద్దిగా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా చేస్తున్నాను. జీటీ అని గీతి కానీ కుడుతున్నాను అనమాట. బట్టలు పోతాయి కదండి హాస్టల్లో, అది కామన్ ప్రాబ్లమే, అందరికీ తెలుసు. అందుకని ఇలా ఎప్పుడు చికెన్ తెచ్చినా నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తానండి. బోన్లెస్ చికెన్ ఏమో ఇలా పచ్చడి కానీ పకోడీ కానీ వేసేస్తాను. ఇంకా మిగతా బోన్స్ ఉంది కర్రీకి యాడ్ చేస్తాను ఎప్పుడు. ఈ లాస్ట్ మినిట్ సార్ట్అవుట్స్ అన్నీ అయిపోయాక ఇంకా ఆ రోజంతా చాలా బిజీ డే అని చెప్పొచ్చండి. ఇంకా లాస్ట్ మినిట్లో చాలా చిన్న పనులు ఉంటాయి కదండి, మనకు అవి లాస్ట్ మినిట్లో మాత్రమే గుర్తొస్తాయి. ఐరనింగ్ కానీ ఇంకేమైనా థింగ్స్ మర్చిపోయినా అవి కొనుక్కొని పెట్టుకోవడం కానీ. ఇక్కడ మా వారు వస్తా అన్నారండి. మాది బిజినెస్ కదండి, కొద్దిగా లేట్ అయింది. ఆ రోజు మేము హాస్టల్ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వర్షం కూడా ఉందన్నమాట. ఇంకా నేను అక్కడ ఏమీ వ్లాగ్ తీయలేదు, అక్కడ ఎలా కూడా లేదు. ఇక్కడ చిన్న థింగ్స్ కొనుక్కోవడానికని ఆగామండి. మీకు నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్